హాయ్ గాయ్స్. ఈరోజు నేను నైట్ పూట రాజాసాబ్ సినిమా చూడటం జరిగింది. సినిమా ఎట్లుందనేది చెప్తాను ఇప్పుడు మీకు. మొదటగా ప్రభాస్ గారి యాక్షన్ బాగుంది. తర్వాత కొద్దిగా బీజిఎం, తమర్ గారి మ్యూజిక్ బీజిఎం బాగుంది. ఇక ఫ్లాటు బాగానే ఉంది, కానీ మధ్య మధ్యలో సాంగ్స్, హీరోయిన్స్ అంతా తలకాయ నొప్పి ఫ్రెండ్స్. అస్సలకి మంచి ప్లాట్ని, మంచి స్టోరీని ఎట్లనో తీసుకుపోయింది. మధ్య మధ్యలో ఇవన్నీ పెట్టి 3 గంటల 9 నిమిషాల స్టోరీ, ఇవన్నీ సీన్స్ ట్రిమ్ చేసి ఉంటాయి. పాటలు కానీ మధ్య మధ్యలో హీరోయిన్స్ తోటి వచ్చే లవ్ సీన్స్ అస్సలు బాగాలేవు ఫ్రెండ్స్. ప్రభాస్ గారి యాక్షన్ బాగుంది, సెంటిమెంట్ వాళ్ళ నాయనమ్మతోటి బాగుంది. వీళ్ళు ఇంటర్వెల్ కొద్దిగా బ్యాంక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా అంతా ఏం వర్కౌట్ ఏం లేదు, నార్మల్గా ఉంది, అట్లా వెళ్ళిపోతుంటుంది సోగా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకున్నాం. సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా కొన్ని ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ తాత కోసం వెళ్తాడు పట్టుకోవటానికి, తాతని తీసుకురావడానికి. వాళ్ళ నాయనమ్మ అడిగిందని చెప్పేసి అక్కడ అడవిలో ఉన్న బంగ్లాలోకి వెళ్తారు. హీరోయిన్, కమేడియన్లు ఇద్దరు వాళ్ళు వెళ్తారు. తర్వాత ఇంకొక హీరోయిన్ రావటం ఏందో, వాళ్ళ ముగ్గురు లవ్ స్టోరీ ఏందో, ఈ తలకాయ నొప్పి ఏందో. అస్సలకి ఫ్రెండ్స్ సినిమా వేస్ట్ ఉంది ఫ్రెండ్స్. సంక్రాంతికి మంచి సినిమా చూద్దామని ఎంత అనుకున్నాం, కానీ నాకు అంతా ఏం మంచిగా లేదు ఫ్రెండ్స్. కానీ ఈ వాళ్ళ తాత క్యారెక్టర్ ఉంది ఏదైతే ఉందో, సంజయ్ దత్ గారిది పర్వాలేదు, అది కొద్దిగా బాగానే ఉంది, మంచిగా అనిపించింది, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. మళ్ళీ సడన్గా లాస్ట్కి జోకర్ క్యారెక్టర్ పెట్టి సెకండ్ పార్ట్ అని అదొక రివీల్ చేస్తాడు. ఏదో మంచి స్టోరీని ఒక డైరెక్టర్ అని అతను ఒక స్టోరీ అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ తీస్తే హిట్ అవుతుంది. మధ్య మధ్యలో లవ్ సీన్స్ యాడ్ చేయను, కామెడీకి అటు ఇటు కానీ కామెడీ, సాంగ్స్, అనవసరమైన సాంగ్స్, కొద్దిగా సెకండ్ పార్ట్ కోసం కొద్దిగా లాగటము, లెంత్ని, అన్నీ మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్. నాకైతే ఏదో సో లైట్ ఒకసారి అంతే, అంతకు మించి అంతేం లేదు. వాళ్ళు చూడదలుచుకుంటే మీరు చూడండి, ఇక మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇది సినిమా గురించి నా ఒపీనియన్. చూడండి ఒకసారి అయితే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.